ఏ బబ్బీ, ఏడున్నవే? నాకు జ్వరం వచ్చింది, చాతనైతలేదే, నెత్తి నడుములు గుంజుతున్నాయే. జర కొన్ని నీళ్ళు ఇచ్చివో దాయే. బబ్బీ, మమ్మీ పిలుస్తుంది కదా, ఏంటి వస్తున్నా. మమ్మీ 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 పిలిచినవేందే? అయ్యో, మా మమ్మీ ఎందుకు వండుకుంది? ఎందుకు వండుకున్నావు? ఏం లే మమ్మీ, మస్తు జ్వరం వచ్చింది, కాళ్ళు నడుములు గుంజుతున్నాయి, నెత్తి నొస్తుంది, సుధురాయిస్తలేదు. ఇప్పుడు ఏం చేయాలో ఇట్లా అర్థమైతలేదే, నాతో అయితలేదే. అదే పడితే తగ్గుతుంది. గోళీలు దానికి ఇటు ఎవ్వరు లేరే బబ్బీ, ఆడ ఇటో డ్యూటీకి పోయిండే. నేను తెస్తేనే గోళీలు. షాప్ ఈడనాడనా, మస్తు దూరం ఉందే, ఆ రోడ్డు మీద అంతా బండ్లు పోతాయి, ఎట్లా పోతావే ఒక్కదానివి? మమ్మీ నేను పోతానే. సరేరా, మెల్లగా పోయిరారా. సరే మమ్మీ. మమ్మీ గోళీలు తెచ్చిన, వేసుకో మమ్మీ. అమ్మా అమ్మో, ఏం జ్వరమేమ్మా, అగ్గోలే పట్టింది. అమ్మో, కూర్చోనికే ఇటు వస్తలేదు. అమ్మా అమ్మా, మెల్లగా పోయినావా? అవే బండ్లు గిట్లా ఏమన్నా అడ్డం వచ్చినాయా ఏంది? చూసుకుంటా పోయినావా? పోయినా రోడ్డు పక్కకి. మీ డాక్టర్ ఏమైనా తిని వేసుకోమన్నాడు గోళీలు. అన్నం పెట్టేటోళ్ళు గిట్ట ఎవ్వరు లేరే బబ్బీ. నేను వేసుకొస్తానే అన్నము. అన్నం తెచ్చిన తినిపిస్తా. నిజంగా ఆడపిల్లలు అంటే అందరూ చిన్న చూపు చూసి ఏదో అనుకుంటారు. జ్వరాలు వస్తే ఇంట్లో వాళ్ళ మమ్మీకి కానీ డాడీకి కానీ జ్వరాలు వస్తే చూసేదంటే ఫస్ట్ ఆడపిల్లనే. ఎంత దూరం పెళ్ళైనాక ఎంత దూరం ఇచ్చినా సరే ఫోన్ చేసైనా అడుగుతుంది. ఈరోజు మా బబ్బీని చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇట్లా ఉండాలి, ఒక ఆడపిల్ల ఉంటే ఇంటికి ఆ దీపం అంటారు కదా ఆడపిల్ల. అమ్మా, నా బంగారం తల్లిది, నా చిట్టి తల్లి. చూసిరా, నేను జ్వరం వచ్చిందని అనుకుంటే నా బిడ్డ నాకు అన్నం వేసుకొచ్చి తినిపిస్తుంది. కల్పనిక రాకున్నా కానీ కలిపి మరి తినిపిస్తుంది. మమ్మీ తీసుకోమని. బాబీ, నాకు చాలే, ఇక తినబుద్ధి అయితలేదు, చేదు కొడుతుంది. గోళీలు వేసుకొని వండుకోయే పని అంతా నేనే చేస్తా. అమ్మా, ఇలా నా బిడ్డకు మస్తు పని అవుతుంది. నాకు జ్వరం వచ్చి పాప మస్తు పని చేసి మస్తు కష్టపడుతుంది. ఆడిపోయి గోళీలు తెచ్చి అన్నం తినిపించింది. అమ్మా,
బాబీ నాకు తలకాయ నొస్తుంది, కొంచెం మొత్తు రావే జల్లి. వస్తున్నా మమ్మీ. మమ్మీ ఏమైంది? తల నొస్తుంది, జర వస్తే ఇదంతా వస్తే వీడికేనే ఇక్కడ ఎక్కువ నొస్తుంది. అమ్మా అమ్మా మీ డాడీకి ఫోన్ చెయ్యి. సరేనే చేస్తా. హలో మయ్యి ఏడున్నావు మయ్యి? నాకు మస్తు జ్వరం వచ్చింది, అస్సలు చాతనైతలేదు, కాళ్ళు గుంజుతున్నాయి, నడుములు నెత్తిన వస్తుంది మయ్యి, మస్తు జ్వరము. సరే వస్తున్నావా? జర జల్లి రావా? సరే సరే వస్తుందంటనే, దగ్గరికి వచ్చిందంట డాడీ. ఏమైంది మనీషా? మయ్యి నాకు జ్వరం వచ్చింది మయ్యి. మరి ఇప్పుడు ఎట్లుంది మనీషా? నాకు పొద్దుగాల జ్వరం వచ్చింది మయ్యి, సాయంత్రం కల్లా తగ్గిపోయింది ఇట జ్వరం. మరి ఇప్పుడు ఎట్లుంది మనీషా? గోళీలు వేసుకున్నావా మెల్లగా? గోళీలు వేసుకున్నా, తగ్గింది. నాకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మస్తు జ్వరం వచ్చింది. బాబిగాడే నాకు గోళీలు తెచ్చేసిండు, అన్నం తినిపించిండు, అన్ని వేసిండు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తగ్గిపోయింది. అవునా మమ్మీ? అవునా. ఈరోజు పొద్దున్న నుంచి వండుకొనే ఉన్నా, బబ్బిగాడే చేసిండు మొత్తం. నాకు అనంత బబ్బిగాడే చేసిండా? బబ్బిగాడే చేసిండు మొత్తం. మరి గోళీలో తెచ్చిరు? ఆమెనే పోయి తీసుకొచ్చింది. ఎట్లా పోయినవరా అంత దూరము? సైకిల్ తీసుకొని పోయినావా? సైకిల్ తీసుకొని పోయి వచ్చింది. అమ్మా అమ్మా, నేను నీకు జ్వరం వచ్చిందనగానే అట్లనే పనికి మధ్యలోకి వచ్చేసిన. ఇక నీకు తగ్గింది కదా జ్వరం? అయితే తగ్గిపోయింది, బబ్బిగాడి వల్ల నాకు మొత్తం తగ్గిపోయింది. బబ్బిగాడే ఫోన్ చేయమన్నాడు, మమ్మీ డాడీకి ఫోన్ చేయి ఇంకా వస్తలేడా అంటే ఫోన్ చేసిన నేను. అవునా? సరే తగ్గిపోయింది కదా మనీషా, నీకైతే ఇప్పుడు ఏం లేదు కదా? తగ్గిపోయింది. అమ్మయ్య, మా బబ్బి గారి వల్లనే. అందుకే ఇంటికి ఒక ఆడపిల్ల ఉండాలంటారు, అందుకే. అవును. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆమెనే ఇప్పుడు నా గోళీలు తెచ్చేసింది, అన్నం తినిపించింది, గిన్నెలు ఉంటే గిన్నెలు తోమింది, బయట ఆకిలి నూకింది. అమ్మ మస్తు పని చేసినవురా. పని చేసింది అలా మొత్తం నాకు. అమ్మా పొద్దున పోయిన నుంచి స్టార్ట్ అయింది, మెల్లగా తలనొప్పి వచ్చింది, ఆ నుంచి మెల్ల 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 నడుములు కాలు గుంజుకుంటా సలి పెట్టుకుంటా జ్వరం వచ్చింది. అమ్మా మా బబ్బి గారు గ్రేట్. నీకు చాక్లెట్ కొనిస్తా సరేనా?